నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో హరినాథ్ హత్య కేసులో అయితే కొత్త ట్విస్టులు అయితే వెలుగులోకి వచ్చాయి. సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, ఏదైతే హరినాథ్ హత్య కేసులో కొత్త ట్విస్టులు, పోలీసులు అంటే వాళ్ళ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి రావడం, సో ఇదంతా ఎలా జరిగింది ఏంటనేది వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళే షాక్ అయ్యారు అన్నట్టు కూడా మనకి వార్తలు వచ్చాయి. సో అసలు ఏం జరిగిందంటారు? మనము ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పరిచయాలు ఎక్కువైపోయి వివాహేతర సంబంధాలకు దారి తీస్తా రకరకాలుగా మర్డర్ ప్లాన్లు వేస్తున్నారు అని చెప్పేసి ఒకప్పుడు చదివాం. ఆ తర్వాత మొన్న మేఘాలయ దగ్గర ఇన్సిడెంట్ చూస్తేనేమో ఆ పరిచయం వాళ్ళ నాన్న ఫ్యాక్టరీలో పనిచేసే పరిచయం, అలా ఓ పరిచయం. అంటే ఉద్యోగం చేసే చోట కూడా కొన్ని పరిచయాలు పెరుగుతున్నాయి. ఇంకొంతమంది అంటే పెళ్ళైనా సరే ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడు ఆ వర్క్ చేసే దగ్గర ఇంకొకరు పరిచయం పెంచుకుంటున్నారు. ఇట్లాంటివి అవుతున్నాయి. ఇంకొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ భార్య రిసెప్షనిస్ట్ అనుకో, ఎక్కడి నుంచో వచ్చే హోటల్లో దిగే టూరిస్ట్తో ఎఫ్ఐఆర్లు ఉంటున్నాయి. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఇంకో విచిత్రమైన సంఘటన. ఈమె ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గవర్నమెంట్ జాబ్. ఫారెస్ట్ ఆఫీసర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, స్టేట్ గవర్నమెంట్ జాబ్, బట్ గవర్నమెంట్ జాబే. ఆమెకి మంచి ఉద్యోగం ఉంది, వసతులు ఏర్పాటు చేస్తారు, కొంచెం స్థాయి పెరిగితే టు అండ్ ఫ్రో ఉంటుంది. అడవిలో నడిపిస్తారే అంటే ఎక్కడో వీళ్ళ అది ఉంటుంది కాబట్టి టు అండ్ ఫ్రో తీసుకెళ్తారు. అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. అడవి ఆమె చేతిలో ఉంది. ఇంత ఉన్నప్పుడు మంచిగా పెళ్ళయింది, ఎప్పుడో పెళ్లి చేసుకున్నారు. హరినాథ్ 20 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. 20 సంవత్సరాల క్రితం హరినాథ్ ధరావత్ అనే ఆయనతో పెళ్ళయింది. అతను ఎస్టీ ధరావత్. ఈమె కూడా మేబీ వాళ్ళ క్యాస్టే అయి ఉంటుంది, శృతిలయ. పేరు చాలా బాగుంది, శృతిలయ. అండ్ ఈమె కొండా కౌశిక్ అనేవాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. వీళ్ళు తరచూ కలుస్తూ ఉండే, అంటే అడవిలో మమ్మల్ని ఎవరు చూస్తారులే అనుకొని ఉన్నప్పటికి కూడా ఎక్కడో దగ్గర తెలిసిపోతుంది కదా వాళ్ళు వీళ్ళు చెప్పేటప్పుడు. హరినాథ్కి తెలిసింది ఈ విషయం. తెలిసిన తర్వాత మందలించాడు, ఏమనలా. అంటే కుటుంబ సభ్యులకు కూడా మొత్తం తెలిసింది, పెద్దలలో పెట్టారు అని చెప్పేసి. అంటే ఇప్పుడు హస్బెండ్ తెలిసినప్పుడు చెప్తారు కదా పేరెంట్స్కి, మీ అమ్మాయి ఇట్లా చేస్తుందండి, నాకేం పద్ధతి అనిపించట్లేదు, కొంచెం మీరైనా చెప్పండి, నాకు నచ్చట్లేదు. అంటే పెళ్ళైన 2 ఏళ్ళు 1 ఏళ్ళు అంటే విడాకులకి వెళ్తాయి, కానీ 20 ఏళ్ళు పిల్లలు ఉండిన తర్వాత కూడా ఇలా చేస్తుందంటే మందలింపులే ఉంటాయి, అంతకుమించి ఏం ఉండవు ఊర్లలో. ఏదో మేము విన్నది నిజమో అబద్ధమో తెలియదు కానీ నువ్వు మాత్రం పద్ధతిగా ఉండమ్మాయి అని అయితే చెప్తారు. మరి ఆమెకి ఎందుకో నచ్చలా ఇలా చెప్పడం. కుటుంబం అంతా తెలిసింది. అది కాస్త అందరికీ తెలిసిపోయింది ఊర్లలో. ఎక్కడన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏ అమ్మాయి అదేదో నిజమేనా, అట్లాంటివి ఎందుకులే నీకు అని పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. ఏంది ఇది, నా పరువు తీసుకున్నట్టుంది. లేదు మా ఆయనే పెద్ద సైకో అంటే నా మీద అనుమానం పెంచుకున్న ఇట్లా అయ్యాడు, పెద్ద తాగుబోతు. తాగుడు అలవాటు ఉంది హరినాథ్కి. తాగొచ్చి నా మీద అనుమానం పెంచుకుంటున్నాడు, అదేం లేదండి అని ఈవిడ ఏదో చెప్పుకుంటూ వచ్చేది. ఒకరోజు ఏం చేసింది, అసలు వీడు ఎందుకు మనకి అవసరమా, చంపేస్తే మనం ఏమైనా చేసుకోవచ్చు కదా. ఒక థాట్, నాకు మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది, మరి ఆ కొండా కౌశిక్ ఏ ఉందో తెలియదు. హరినాథ్ ఏం చేస్తాడు, గవర్నమెంట్ జాబ్ ఉన్న ఆమె ఒక హత్యకి పాల్పడితే పోలీసులు విట్టే పసిగట్టేస్తారు, జైలుకి వెళ్తామని, ఉద్యోగం పోదని ఏమి లేదు. చాలా సింపుల్గా చేసేసింది. రోజు మంచి పాపం ఈయన రోజులాగే తాగొచ్చి పడుకుంటారు. ఎందుకు తాగుబోతు అవుతున్నాడు, మీ పెళ్ళాం వాడితో వెళ్తుంది, వీడితో వెళ్తుంది, వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే వీడికి నచ్చుద్దా. సో మద్యానికి బానిస అయిపోయాడు. వెళ్ళి అలా తాగి పడుకుంటే తాగేసి పడుకున్నాడు. ఎట్లా ఈయనకు నా మీద అనుమానం ఉంది, 4 సార్లు గొడవలు అయ్యాయి. సో అది మనసులో పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పినా సరే మహా అయితే 2 రోజులు 4 రోజులు ఓ మాట అంటాడు, నేను తాగుబోసి వచ్చినాడని కవర్ చేస్తాను, ఏదో రకంగా మనం సెట్ అయిపోవచ్చు. అట్లా అంతెందుకు, ఇంకా ఈ వదిలేసి మనం ఇంకెక్కడికైనా వెళ్ళిపోవచ్చు, నేను కావాలంటే ట్రాన్స్ఫర్ పెట్టుకుంటా ఇంకో అడవికి, అంతే కదా. వీళ్ళకి అదొక ఫెసిలిటీ ఉంది కదా. ఈ రకంగా ప్లాన్ చేసుకున్నారు. ఆ కొండా కౌశిక్తో పాటు ఇంకిద్దరు ఫ్రెండులు. మరి వాళ్ళకి ఏమనిపించిందో, చేతులు ఎట్లా వచ్చాయో తెలియదు, పడుకున్నాయనేది మొత్తం 4 కాళ్ళు పట్టుకోవడం, తల పట్టుకోవడం, గొంతు పట్టి నులిమి చంపడం. భార్య కల్లారా చంపండి పిసికేయండి అంటే వాళ్ళు చేసేసారు. ఇప్పుడు ఏం చేద్దాం, ఊరేద్దాం, మరి ఎక్కడ ఏలాడదీద్దాం. అక్కడ ఏదో చిన్న కొక్కె ఉంటే అక్కడ ఏలాడదీశారు, నీట్గా వేలాడదీశారు. అంతవరకు మేము కూర్చొని లబోదీపం అనడం స్టార్ట్ చేసింది.
కింద స్టూల్ పెట్టడం మర్చిపోయారు పాపం. అంతే కదా, ఎలా ఎక్కుతారు మా? ఇప్పుడు ఉరేసుకోవడం అంటే ఏంటి? బెడ్ మీద నుంచి ఉరేసుకోవడం అది వేరు, మనం చాలా చూసాం కదా. వాళ్ళు ఏదో ఒక రకంగా వేసుకుంటారు. నువ్వు కట్టింది ఉరి తీసింది తెలీదా? వాళ్ళ అమ్మకి ఏదో అనుమానం వచ్చింది, ఈమె ఏదో చేసి ఉంటుంది, ఎందుకు వచ్చినా కూడా ఆ ఏడుపులో నాకు నిజాయితీ కనబడట్లా, ఏదో ఒక రకంగా ఉంది, ఎందుకైనా మంచిదని చెప్పి పోలీసులకు మాకు అనుమానం ఉంది, ఈమెకు బోల్డ్ అని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, మేము చాలాసార్లు మందలించాము, నా కొడుకు కూడా 100 సార్లు చెప్పాడు, ఆమెను కూడా చాలాసార్లు మందలించాం, మా ఊరంతా తెలిసి ఎఫ్ఐఆర్ ఉన్న విషయం. ఒక్కసారి ఆ కోణంలో ఆలోచించండి. ఆమెను మళ్ళీ పిలిచి తమదైన పద్ధతిలో వాళ్ళు విచారణ జరిపితే, అవునండి నేనే చేశాను, ఇది సంగతి అది సంగతి అని మొత్తం బయటపడిపోయింది. ఇప్పుడు చెప్పు, నీ జీవితం ఏంటి, ఎటుపోయింది, ఏం చేయాలనుకున్నావు? నువ్వు కోరుకున్నోడితో జీవితాంతం ఉండలేవు. గవర్నమెంట్ జాబ్ అంటే ఊరికే రాదు, కష్టపడితేనే వచ్చింది. ఆ విషయంలో ఒప్పుకుందాం. పాపం ఏ ఎగ్జామో రాసిందో, లేకపోతే యూపీఎస్సీ ఏం చదివిందో, లేకపోతే ఎలా వచ్చిందో, కష్టపడితేనే నీకు మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అది నిలబెట్టుకోలేకపోయావు. ఆ గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి నీ పిల్లలకు ఒక ఆసరా ఉంటుంది, వాళ్ళకి ఫ్రీ కాలేజ్లో, స్కూల్లో, ఇంకేమైనా ఫెసిలిటీస్, పైగా షెడ్యూల్డ్ క్యాస్ట్, నీకు అదొక బెనిఫిట్. విత్ గవర్నమెంట్ జాబ్ పిల్లల్ని బాగా చూసుకోవచ్చు, చదివించవచ్చు, నీకు అన్నీ ఫ్రీగా వస్తాయి. బాగుంటుంది మా జీవితం చెప్పాలనుకుంటే. నెల తిరగగానే డబ్బులు వస్తాయి, అప్పుడప్పుడు బోనస్లు వస్తాయి, వీళ్ళకి యూనిఫామ్లు ఫ్రీగా చేయొచ్చు, పుస్తకాలు ఫ్రీగా తెచ్చుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. మరి ఏం ఆలోచించావు, ఎందుకు ఆలోచించావు, నీ జీవితం అంత భారం ఎందుకు అయిందో? సరే అయింది. ఇంకొకటి, ఆ కొండా కౌశిక్ గారితో తిరిగావు, ఊరందరికీ కనబడేలా తిరిగి నీ స్టాఫ్కి కనబడేలా అడవుల్లో తిరగడం అంత అవసరం కూడా లేదు కదా. నువ్వు ఎవడికి తెలియకుండా ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళి కూడా రావచ్చు. నువ్వు అంత తెగించేసేసరికి ఇక్కడ దాకా వచ్చింది వ్యవహారం. అండ్ ఆ కొండా కౌశిక్తో పాటు ఆ ఇంకిద్దరు ఫ్రెండ్స్, ఇప్పుడు వీడితో పాటు వాళ్ళిద్దరి జీవితం కూడా నాశనం చేసావు. మీరు దాంట్లో A1, A2, A3, A4లు ఉంటాయి కదా. తండ్రి చనిపోయాడు, తల్లి జైలుకి వెళ్ళింది, పిల్లల పరిస్థితి ఏంటి? అత్తింటోళ్ళు చూస్తారా? ఏమో. పుట్టింటోళ్ళు చూస్తారా? ఏమో చెప్పలేము. వాళ్ళు అంటారు మా కొడుకే పుట్టాడని గ్యారెంటీ ఏంటి ఆమె అట్లాంటిది అంటారు. అన్నరా? పుట్టింటోళ్ళు మాకెందుకు ఈ భారం అని చెప్పేసి వాళ్ళు అంటారు.